హవ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ మంచి కంటెంట్తో అయితే వస్తుంటా. సో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వస్తుంటా. సో ఆటా సందీప్ ఆటా సందీప్ బిగ్ బాస్ తర్వాత ఏం చేస్తున్నారు? సో ఆటా సందీప్ గారి గురించి మాట్లాడుకునే ముందు బిగ్ బాస్ కన్నా ముందు కొంచెం రఫ్గా మాట్లాడేసుకుందాం. ఇప్పుడు ఆటా సందీప్ ఏం చేస్తున్నారని. సో ఆటా సందీప్ గారు ఒక మంచి కొరియోగ్రాఫర్. సో ఫస్ట్ నుండి కూడా చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్. సో ఆట సందీప్ గురించి మాట్లాడుకునే ముందు నాకు అంటే కొంతమంది కాల్స్ చేశారనమాట. సో చాలా మందికి అంటే మీ అందరికీ తెలుసో లేదో పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి హెల్ప్ చేస్తే ఎవరికి చెప్పుకోరని అంటారు. సో ఇప్పుడు కాదు, రాజకీయాలకు రాకముందు కూడా చాలా మందికి హెల్ప్ చేశారనమాట, ఎవరికి చెప్పుకోరు. అలాగే ఆటా సందీప్ కూడా అలాగే చాలా మందికి హెల్ప్ చేశారనమాట. అంటే ఎవరైనా సోషల్ మీడియాలో పూర్ పీపుల్స్ కానీ లేకపోతే ఎవరికైనా హెల్ప్ కావాలి, సహాయం కోసం వెయిట్ చేస్తున్నారు అనే వాళ్ళకి ఫస్ట్ ఆటా సందీప్ అండ్ జ్యోతి గారి నుండి కాల్ వెళ్తుంది. సో నిజంగా నాకు ఒక 5 మెంబర్స్ నాకు ఆటా సందీప్ గారు పిలిచారండి, నెక్స్ట్ వీక్ వస్తున్నా, ఆటా సందీప్ అన్నయ్యతో కలాలి, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళి కలుస్తున్నాం. సో ఎవరికి సంబంధం లేదు, అసలు వాళ్ళెవరో సంబంధం లేదు, ఎక్కడుంటారో తెలియదు. అలాంటి వాళ్ళకి కూడా ఫస్ట్ ఈయన పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి రేపనే రోజు ఏ అవసరం వచ్చినా ఫస్ట్ నాకు కాల్ చేయండి నెంబర్ ఇచ్చి, అసలు ఈ రోజుల్లో ఎవరికి అలా ఎవరికి ఉంటుందండి నిజంగా. అంటే ఆటా సందీప్ గారు ఏదో పెద్ద సినిమాలు చేసేసారు, ఎక్కడ ఉన్నారు, మంచి మనసు ఉంది నిజంగా, చాలా మంచి మనిషి. జ్యోతి గారు లాంటి వైఫ్ దొరకడం ఇంకా అదృష్టం నిజంగా. వీళ్ళిద్దరు కలిపి బిగ్ బాస్కి వెళ్తారని ఉన్నారు చాలామంది. సో సమ్ టైమ్స్ ఎందుకు అయిందో తెలియదు, ఆయన బిగ్ బాస్కి అయితే వెళ్ళారు. సో బిగ్ బాస్కి వెళ్ళారు, బిగ్ బాస్లో ఆయన గేమ్ ఎలా ఆడారో మీ అందరికీ తెలుసు. తను ఎక్కడ ఏం చూపించాలో అంతవరకు ఆయన 100% ఎఫెక్ట్ అయితే పెట్టారు. బట్ కొంత ఫుటేజే మనకు బయట వచ్చింది, కొంత ఫుటేజ్ రాలేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. నేను చాలా వరకు కంటెంట్ ఇచ్చా, చాలా వరకు కష్టపడ్డా, బట్ ఎక్కడ కొంత కంటెంటే కనిపించింది, కొంతవరకు కనిపించలేదు అన్నారు. దాన్ని ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మనం ఎక్కడ అసలు ఏ విషయంలో తగ్గట్లేదు, ఎలాంటి చిన్నది పెద్దది అని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, ఏ సినిమా అయినా నాకు వర్క్ కావాలి చేసుకుంటూ వెళ్ళిపోతా అంటే చాలామంది ఏంటంటే కొన్ని ఇష్యూల్లో కొన్ని టాపిక్ల్లో కనిపిస్తుంటారు. బట్ ఆట సందీప్ అయితే ఉంటే తన స్టూడియోలో ఉంటారు, లేదంటే ఫ్యామిలీతో ఉంటారు. ఈ రెండుని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఓన్గా స్టూడియో పెట్టారు, సో అకాడమీ పెట్టారు, ఆ అకాడమీని రన్ చేసుకుంటున్నారు. సో మొన్న రీసెంట్గా వచ్చిన సో మనశంకర్ వరప్రసాద్లో సో అద్భుతమైన ఉక్ స్టెప్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆ ఉక్ స్టెప్ అనేది వైరల్ అయిపోయింది. సో లైట్ పట్టుకొని ఉక్ స్టెప్ అయితే ఏదైనా ఉందో అది మన సో ఆటా సందీప్ గారే ఆ కొరియోగ్రాఫర్ చేశారు. సో దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా వీళ్ళ వీడియోనే కనిపించింది. అండ్ చిరంజీవి గారు కూడా చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశారు, చాలా అభినందించారు. సో వాళ్ళతో వర్క్ చేయడం ఈయనకి చాలా హ్యాపీగా అనిపించింది. దెన్ మొన్న నేను రీసెంట్గా కంగ్రాచులేషన్ చెప్పాను. సో గద్దర్ అవార్డులో బెస్ట్ కొరియోగ్రాఫర్ వచ్చింది. సో గద్దర్ అవార్డు వచ్చింది. సో గద్దర్ అవార్డు అనేది అంత ఈజీ కాదు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఎలాంటి అవార్డ్స్ రావు. సో గద్దర్ అవార్డు వచ్చింది మనోడికి. చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. సో ఆ హ్యాపీనెస్ని చాలా మందితో షేర్ చేసుకున్నారనమాట. చాలా మంది అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన వీడియోలు ఆ టైంలో కనిపించాయి అనమాట. రీసెంట్గా చూసుకుంటే సో మన మహేష్ బాబు వాళ్ళ మేనల్లుడితో ఒక సినిమా చేశారు, దానికి కూడా కొరియోగ్రాఫర్ చేశారనమాట. సో ఎక్కడ మనం గ్యాప్ ఇచ్చేది లేదు, తగ్గేది లేదు. అంటే చిన్న హీరో పెద్ద హీరో, చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఏది లేదు. నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చా, నేను డిఫరెంట్ ఉంటా, నేను దానికి వెళ్ళొచ్చా డిఫరెంట్, అసలు ఎక్కడ ఆ అబ్బాయి సంబంధమే లేదు. డౌన్ టు ఎర్త్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తను కష్టపడుతూ ఉంటారు, హార్డ్ వర్క్ చేసుకుంటూనే ఉంటారు. బట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరికి చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ వైఫ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఉంటుంది. నాకు అక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో సందీప్ గారు వైఫ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో జ్యోతి గారు ఇప్పుడు ఎంత తనకి సపోర్ట్గా ఉంటున్నారు, తనతో అంత జోగ్యాలుగా ఉంటున్నారు, అంత ఫ్రీగా చెప్పుకోగలుగుతున్నారంటే వైఫ్కి ఇచ్చే ఇంపార్టెన్స్. సో నిజంగా చాలామంది హస్బెండ్స్ వైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళ లైఫ్ ఎంత బాగుంటుందో, ఎన్ని విజయాలు సాధించవచ్చో, ఇంకెన్ని బహుమతులు వస్తాయి అనేది వీళ్ళిద్దరిని చూస్తే తెలిసిపోద్ది. సో నిజంగా వీళ్ళిద్దరూ ఒక మంచి కాంబినేషన్. వాళ్ళిద్దరూ ఎంతో క్యూట్గా ఉంటారు. వాళ్ళిద్దరికి మంచి అబ్బాయి కూడా పుట్టారు, చాలా ఫ్యామిలీ బాగుంది. 2026 అనేది వాళ్ళకి చాలా అంటే చాలా
మంచి రెస్పాన్స్ వచ్చింది. లక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'గద్దర్ అవార్డ్స్' కావచ్చు, మన చిరంజీవి గారితో సాంగ్ కావచ్చు, మహేష్ బాబు గారు వాళ్ళ మేనల్లుడితో సాంగ్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడి నుండి ఆయన ఎక్కడికి వెనక్కి తిరగకుండా మంచిగా చేసుకుంటూ ఎళ్ళాలి. ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో, సందీప్ గారు మీ హార్డ్ వర్కే మిమ్మల్ని నిలబెడుతుంది. మీ మంచితనమే మిమ్మల్ని నిలబెడుతుంది. సో, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అదే ఫోకస్ చేయండి. అలానే ఎళ్ళండి. ఇంతే మంచిగా ఉండండి. థాంక్ యూ సో మచ్.